హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. ఒకరిద్దరు కలిశారు అంటే ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎవరైనా కూడా ఈ మధ్య హెయిర్ ఫాల్ గురించి, వెయిట్ గెయిన్ గురించి మాట్లాడుకోవడం మాత్రం మానడం లేదు. మరి హెయిర్ ఫాల్ని ఎలా తగ్గించుకోవాలి, స్ట్రాంగ్గా ఎలా రీగ్రోత్ చేసుకోవాలి, ఆయుర్వేదం ఏం చెప్తుంది, వీటన్నిటి గురించి ఈరోజు మనకి వివరించబోతూ ఉన్నారు మణిగారు. మాట్లాడేద్దాం. నమస్తే మణిగారు. ఎలా ఉన్నారండి? బాగుంటానమ్మా. మణిగారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా హెయిర్ ఫాల్ బాగా చూస్తున్నాయి ఈ మధ్య. మరి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? హెయిర్ ఫాల్ని తగ్గించుకొని హెల్దీగా రీగ్రోత్ అవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అసలు? ఉన్నాయమ్మా, బాగా ఉంది. ఓకే. దీనిలో మెయిన్గా శిరోధార తీసుకోవాలి. శిరోధార తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే హెయిర్ గ్రోత్ అవ్వాలి, మళ్ళీ ఊడిపోకుండా ఉండాలి, మళ్ళీ మంచి నిద్ర పట్టాలి. వీటన్నిటి వల్ల బాగా ఉపయోగం శిరోధార. ఓకే. తర్వాత హెయిర్ ప్యాక్ ఉంటుందమ్మా. అదే రోజా శిరోధార అయిన వెంటనే వేసుకోవచ్చు. శిరోధార అయిన వెంటనే వేసుకోవచ్చు. ఓకే. శిరోధార వద్దనుకున్న వాళ్ళు కూడా ప్యాక్ వేసుకోవచ్చు. ప్యాక్ ఉంటుంది. ఇది బాగా ఎండలో తిరిగి నిద్రలేమి బాధపడేవాళ్ళు, కళ్ళు మంటలు, మన తలనొప్పి, వీటన్నిటికి ఉపయోగపడద్దమ్మా అది. ఈ ప్యాకు అన్నీ కలిపి దాని మజ్జిగలోనో లేకపోతే పెరుగులోనో కలిపి ఉంచుతాం, నానబెట్టి ఉంచి ప్యాక్ వేస్తే మాడంతా కూల్ అయిపోతుంది. బాగా అయిపోయి మంచిగా నిద్ర పడుతుంది ఆ రోజు రాత్రి. వాళ్ళకి నిద్రే కాదు, కళ్ళు మంటలుండా, ఎండలో తిరిగిన దాని ప్రభావం అంతా కాపాడద్దు. తలనొప్పి ఉండా ఇవన్నీ కాపాడద్దు. జుట్టు ఊడకుండా, జుట్టు పెరగటానికి, స్మూత్నెస్ రావడానికి, వీటన్నిటికీ ఉపయోగపడద్దమ్మా ఈ ప్యాకు. ప్రతి దానికి ఉపయోగపడుతుంది. వీళ్ళు వేసుకోగలిగితే, ఈ ప్యాక్ వేసుకోగలిగితే చాలా రిలాక్స్ అవుతారు. రాత్రి టైము చాలా రిలాక్స్ అవుతారు ప్యాక్ వేసుకుంటే కనుక. ఇప్పుడు హెయిర్ గ్రోత్ అనేది మనం ఎప్పటి నుంచి చూడొచ్చు? అంటే ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 1 month నుంచి చూడొచ్చు అంటారా? చూడొచ్చమ్మా. ఓకే. ఒక 20 daysలో మార్పు వస్తుంది. మార్పు వచ్చి లైన్ అవుతూ ఉంటుంది. వీళ్ళకి మంచి ఉపయోగం ఉంటుంది. వాళ్ళకి మార్పు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. ఓకే. హెయిర్ ఫాల్ తగ్గింది అని అంతేకాదు, జుట్టు మెత్తగా స్మూత్గా ఉంటుంది, మంచి మెరుపు కూడా ఉంటుంది దీనివల్ల. వాళ్ళకి అర్థం అవుద్ది. 2 ప్యాక్లు వేసినప్పుడు తెలిసిపోద్ది. ఇక 3వ ప్యాక్ నుంచి బాగా వాళ్ళే వేయించుకుంటారు. బాగా అర్థం అవుద్ది ముందు. అవి ఈ ప్యాక్ వేసుకుంటే ఇలా ఉందని తెలిసిపోతూ ఉంటుంది. అందుకని వాళ్ళు వచ్చి వేయించుకుంటూ ఉంటారు. ప్యాక్ వల్ల మంచి ఉపయోగం. మళ్ళీ వీళ్ళు ఎండలో తిరిగిన వాళ్ళకి బాగా ఉపయోగపడుద్దమ్మా. ఎండకు తిరుగుతారు కదా, వాళ్ళకి కూల్ అయిపోద్ది. బాగా కూల్ అయ్యి మంచి నిద్ర పడటానికి, మళ్ళీ ఈ కళ్ళు మంటలు అయి వేడి అంతా లాగుద్దమ్మా బాగా. మరి వీళ్ళు ఉపయోగించుకుంటే దీనివల్ల చాలా చాలా ఉపయోగం ఉంది. ఓకే. ఓన్లీ హెయిర్ మాత్రమే కాదు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అన్నిటికీ తలనొప్పి తగ్గుద్ది. తలనొప్పి వెంటనే బెళ్ళేసుకుంటే ఎంత స్పీడ్ తగ్గుద్దో అంత స్పీడ్గా తగ్గుద్ది. ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. అంటే వేడి అంత బాగా లాగేస్తుంది తొందరగా. తలనొప్పి అంటే ఈ మైగ్రేన్లో నేను చెప్పలేను, కానీ ఇది అయితే మాత్రం మామూలుగా స్ట్రెస్తో వచ్చే తలనొప్పి, రిలాక్సేషన్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే. దానివల్ల మంచి ఇది ఉంది. వెంటనే తలనొప్పి తగ్గుద్ది వేసుకుంటే, ప్యాక్ వేసుకుంటే. స్ట్రెస్ వల్ల చాలా మందికి హెడేక్ వస్తుంది. స్ట్రెస్ వల్ల మణిగారు డే అంతా వర్క్ చేసి కొన్ని వాళ్ళకి ఎక్కువ హెడేక్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు అన్నట్టు ఇలాంటి శిరోధార బాగా ఉపయోగపడుతుంది. మీ దగ్గరికి స్టూడెంట్స్ కానివ్వండి, ఇలా ఎంప్లాయీస్ కానివ్వండి వస్తూ ఉంటారా? వస్తారమ్మా. స్టూడెంట్స్ కూడా వస్తారు. వాళ్ళు బాగా వేయించుకుంటారు, ప్యాక్లు వేయించుకుంటారు. ఒకసారి వేయించుకున్నాక మళ్ళీ వస్తూ ఉంటారు. వారానికో 10 రోజులకు వాళ్ళ వీలుని బట్టి. ఉద్యోగస్తులు కూడా బాగా అలసిపోయి మేము ఇలా ఉందండి మా పరిస్థితి అని, వాళ్ళైతే శిరోధార ప్యాక్ 2 వేయించుకుంటారు. లాయర్లు ఒకళ్ళు, వీళ్ళంతా బాగా వాళ్ళకి వర్క్ వేరే ఉంటుంది కదా, అదంతా చెప్పి చదివి వాళ్ళకి విసుగు. అందుకని వచ్చి వేయించుకుంటారమ్మ శిరోధార ప్యాక్ మొత్తం వేయించుకుంటారు. నేనే చెప్తాను రండి మీకు తగ్గిస్తాను అని. వాళ్ళు ఇంకా వచ్చి వేయించుకున్నాక మళ్ళీ తర్వాత కూడా అడుగుతూ ఉంటారు. అప్పుడు వేసారు కదండి అటువంటి ప్యాక్ వేయండి, శిరోధార తర్వాత చాలా రిలాక్స్ అయ్యానండి నేను అని చెప్తా ఉంటారు. మంచి వాళ్ళు రిలాక్స్ అయిపోతారు బాగా. చల్లదనం వచ్చేస్తుంది, మాడంతా చల్లబడిపోద్ది, కూల్ అయిపోతుంది, అన్నీ మర్చిపోతారు, హాయిగా ఉంటుంది. ఈ ప్యాక్ వల్ల బాగా ఉపయోగం ఉందమ్మా. ఓకే. ఇప్పుడు ఈ ప్యాక్ వేయించుకోవడం వల్ల, ప్యాక్ మీన్స్ మన శిరోధార ఇలాంటివి చేయించుకోవడం వల్ల స్టూడెంట్స్కి కూడా కొంచెం మెమరీ పవర్ పెరుగుతుంది అని విన్నాము.
మణిగారు, అది కరెక్టేనా? అవును, ఓకే. చాలా మంచిదమ్మా శిరోధార. శిరోధార వల్ల బోళ్ళు ఉపయోగాలు ఉన్నాయి. నరాలన్నీ మంచి పనిచేస్తాయి, మెమరీ లాస్ అవ్వకుండా మంచి ఉపయోగం అవుద్ది. ఇప్పుడు చాలా మందికి మెమరీ లాస్ ఉంది, మర్చిపోతున్నారు, అక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటారు. దానికి దీన్ని చేయించుకుంటే అది ఏజ్ కొంచెం పెరిగిన వాళ్ళలో గతంలో చూసేవాళ్ళం మనకు, ఇప్పుడు అలా కాదు. స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా ఆ ప్రాబ్లం చూస్తున్నాను. ఏంట్రా ఇది అంటే మర్చిపోయా, చాలా కామన్ అయిపోయింది. మర్చిపోయా అనే మాట మాట్లాడుకోవడం చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. అవును, ఇంట్లో మనం తిరిగే పిల్లలు కూడా, మన పిల్లలు కూడా మర్చిపోతున్నారు. అవన్నీ పోవాలంటే శిరోధార బాగా పనిచేస్తుందమ్మా. బ్రహ్మనాడి కదపటం కదా, చాలా చాలా ఉపయోగం ఉంటుంది. ఆ సన్నం దార పడుతుంటే వాళ్ళు చాలా రిలాక్స్ అవుతారు. కాకపోతే ఒక్క సిట్టింగ్ 2 సిట్టింగ్లు తెలియదమ్మా, కొంచెం తీసుకోవాలి, లాంగ్ తీసుకోవాలి. ఓకే, గ్యాప్ తీసుకున్నా కూడా లాంగ్ తీసుకోవాలి. తీసుకుంటే ఎవ్రీ వీక్ కాకపోయినా ఎవ్రీ మంత్ అయినా చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. అంతేకాదు వచ్చే జబ్బుల్ని ఆపుద్ది. ఈ బ్లడ్ క్లాట్ అవటం, పెరాలసిస్ రావటం, ఇవన్నీ కూడా దానివల్ల ఉపయోగం ఉంటుంది. అది ఆపగలుగుతుంది. నిజంగా చాలా మంచి విషయం. అవును, పెరాలసిస్ ఇప్పుడు తెలియదు మనకి వస్తుందని, కానీ ముందుగానే మనం ఇలాంటివి చేయించుకుంటూ ఉంటే కొద్దిగా అవి రాకుండా జాగ్రత్త పడటమే కదా. అవును, ఈ బీపీలు ఉండోళ్ళు బీపీ ఎక్కువైపోయి బాధపడతా ఉంటారు. ఈ ఎండ టైంలో వాళ్ళకి ఇబ్బంది బాగా. ఇటువంటిప్పుడు చేయించుకుంటే దీనిలో ఇంకా రకాలు చేయొచ్చు అమ్మ. శిరోధారలో ఈ ఎండాకాలం తక్కరదార చేయొచ్చు, చల్లగా అవుతుంది. మళ్ళీ బీపీ ఉండోళ్ళకైతే తక్కరదార, కషాయదార చేయొచ్చు, ఆయిల్తో కాకుండా. ఈ దారాలు కూడా చేయొచ్చు, వాళ్ళకి మంచి ఉపయోగం ఉంటుంది. బాగా బీపీలు అవి డౌన్ అవుతాయి, వాళ్ళకి వచ్చేది ఆపుద్ది, ఏమొస్తుందో అది ఆపగలుగుద్ది. ఓకే, ఏ ఇంత ప్రాబ్లం అయినా, ఏ డిసీజ్ అయినా సరే వస్తుంది అనుకునేది ఆపగలిగే శక్తి ఉంది దానికి. ఓకే, ఇప్పుడు హెయిర్ ప్యాక్ అన్నారు కదా మణిగారు, ప్యాక్ లో ఏమేమి కలుపుతారు మీరు? ఈ ప్యాక్ లో కూల్ అయ్యేవన్నీ కలుపుతామమ్మా. వట్టివేరు, గంధకచ్చూరాలు, ఆమ్లా, ఇవన్నీ కలుపుతామమ్మా. ఆ పౌడర్స్ అన్ని మీరు రెడీ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటారు, స్టోర్ చేసి ప్యాక్ వేస్తారు, కలిపేసి కొద్దిగా హెడ్ మసాజ్ చేసేసి ప్యాక్ వేస్తాం. రీగ్రోత్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు? రీగ్రోత్ అమ్మా పడుతుంది, 1 month పైనే పడుతుంది. ముందు చాలా మంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నేను అడిగిన ప్రశ్నకి ముందు రీగ్రోత్ ఏమో కానీ హెయిర్ ఫాల్ అవడం ఆగితే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది అడుగుతారు. అయితే రీగ్రోత్ లేట్ అవుద్దమ్మా. ఇదంతా లోపల సరి చేసుకుంటే కానీ రీగ్రోత్ రాదు. సరి చేసుకుని రావాలి అంతా. ఈ ప్యాక్ వల్ల లోపలంతా సరి అవ్వాలి. అప్పుడు రంధ్రాలు విప్పుకుని నిదానంగా గ్రోత్ అవుతుంది. జుట్టు అందుట్లో లేట్ అవుద్దమ్మా, తొందరగా ఒక్కసారి 6 months పడుతుంది అనుకుంటా. పడద్దమ్మా, ఒక 2-3 నెలలకు కానీ తెలీదు. ఎందుకంటే హెయిర్ కట్స్ ఇవన్నీ చేయించుకుంటూ ఉన్నప్పుడు వాటి రిజల్ట్ చూస్తూ ఉంటాను, తెలుసు. 3-4 months అయితే కానీ మనకి కంప్లీట్ రిజల్ట్ అనేది తెలియదు, స్లో ఉంటుంది. హెయిర్ ఎప్పుడు స్లోగా వస్తుంది. ఓకే, రీగ్రోత్ స్లోగా ఉంటుంది. హెయిర్ ప్యాక్ చూపిస్తారా మణిగారు? చూపిస్తామా. ఓకే, హెడ్ మసాజ్ చేస్తున్నాం మణిగారు. అవునమ్మా, హెడ్ మసాజ్ చేసి ప్యాక్ వేద్దాం. ఇది ఓకే, ముందు హెడ్ మసాజ్ చేసుకోవాలి, చేసుకున్నాక అప్పుడు ప్యాక్ వేయాలన్నమాట. ముందే రిలాక్స్ అవుతున్నారు. హెడ్ మసాజ్ అంటేనే రిలాక్స్ అవుతారు. అవునవును, ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది మీరు అన్నట్లు. ఇప్పుడు ఇది మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నుంచి ఇంట్లోనే ఎవరికి వాళ్ళు వేసుకోవచ్చా? వేసుకోవచ్చమ్మా. మీ దగ్గర ప్రొడక్ట్స్ అవి తీసుకెళ్ళి వేసుకోవచ్చు. వాళ్ళకి ఓపిక ఉంటే ట్రై చేయొచ్చు, ఎవరైనా ఉంటే వేసుకోవచ్చు. వేడి చేస్తుంది అని అంటారు కదా మణిగారు, ఆయుర్వేదము అలాంటిది ఏమన్నా ఉంటుంది అంటారా? ఇది బాగా సలవ చేస్తుందమ్మా, వేడి చేయదు, బాగా సలవ చేస్తుంది. ఇంకేదన్నా ఆయిల్తో అటుతో కూడా ఏమన్నా వేడి చేస్తుంది ఏమో, కానీ వేడంటే ఏం చేయదమ్మా. వాటర్ తాగాలి బాగా. ప్రతిదీ కూడా మన ట్రీట్మెంట్లో ఏది చేసినా వాటర్ తాగితే బాగా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు చేసేవాళ్ళు ఉంటారు, వాటర్ తాగుతారు, వాళ్ళు బాగా పనిచేస్తారు. ఇప్పుడు ఇది మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ తగ్గడానికి, కూల్నెస్, కళ్ళు మంటలు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాము. మరి వైట్ హెయిర్ అక్కడక్కడ చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి, దానికి ఏమన్నా ఉపయోగపడుతుంది? వైట్ హెయిర్ కూడా ఉపయోగపడదు కానమ్మా, టైం తీసుకుంటుంది. ఓకే, ఫస్ట్ వచ్చింది ఏం మార్చలేం, మన వల్ల కాదు, లోపల నుంచి అయితే మార్పు వస్తుంది. ఓకే, అంటే మిగిలినవి త్వరగా రాకుండా మనం కంట్రోల్ చేయగలుగుతామా? చేయగలుగుతాం. ఓకే, కంట్రోల్ భృంగరాజు లాగా. అవును, అంతేనా? అవును, భృంగరాజు వాడడం వల్ల కూడా అదే చెప్తూ ఉన్నారు కదా. అవును, వచ్చిన వైట్ హెయిర్ మనం ఏం చేయలేం కానీ రాకుండా అయితే అది కంట్రోల్ చేయగలుగుతాం.
ఓకే. ఏదైనా ఏ విధైనా అంతేనమ్మా. వచ్చిన దాన్ని ఏం చేయలేం, వచ్చిందని నేను చేయలేదు. రాకుండా జాగ్రత్త పడాలి, లోపల నుంచి బాగు తీసుకురావాలి అంతే. ఇప్పుడు ఎక్కువగా గ్రే హెయిర్ వచ్చేస్తుంది మణి గారు, బాగా ఎర్లీ స్టేజ్ లోనే గ్రే హెయిర్, తర్వాత వైట్ హెయిర్, చాలా కంప్లైంట్స్ ఇలాంటివి. అవును. మణి గారు మంచి హెయిర్ ప్యాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఆయుర్వేదంలో మనకి శిరోధార ఎంత బాగా ఉపయోగపడుతుంది, ఎవరెవరు చేయించుకోవచ్చు అనేది కూడా చాలా చక్కగా చెప్పారు మణి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.